ఇక ఇటీవల ఏపీ అలాగే తెలంగాణలో వరదల వల్ల కొన్ని నగరాలైతే దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో విజయవాడ అవ్వచ్చు, అలాగే పిఠాపురంలో కూడా వరదల వల్ల దెబ్బతిన్నటువంటి ప్రాంతాలకి వరద సహాయం కోసం చాలామంది సెలబ్రిటీలు అలాగే రాజకీయ నాయకులు కూడా చాలామంది విరాళాలు ప్రకటిస్తున్నారు. ఈ కోవలోనే జబర్దస్త్ కమెడియన్ ఐపర్ ఆది కూడా తన వంతుగా విరాళాన్ని అయితే ప్రకటించారు. 3 లక్షల రూపాయల చెక్ను అయితే మాత్రం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి అందజేశారు. ఆయన స్వయంగా వెళ్ళి పవన్ కళ్యాణ్కి ఇచ్చారు. అదే 1 లక్ష రూపాయలను అయితే మాత్రం ఏకే మల్లవరం, అది పిఠాపురం నియోజకవర్గంలో ఉంటుంది, ఆ గ్రామానికి 1 లక్ష రూపాయలు ఇవ్వాలి. మిగిలినటువంటి 2 లక్షల రూపాయలు తన స్వగ్రామానికి 2 లక్షల రూపాయలు పంచాయతీకి ఇవ్వాలని చెప్పేసి ఐపరాది అయితే మాత్రం పవన్ కళ్యాణ్కి చెప్పారు. మొత్తానికి ఈ మధ్య కాలంలో 2 రాష్ట్రాల్లో విపత్తు సంభవించిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఉదార స్వభావంతో దాదాపు తెలంగాణకు 1 కోటి రూపాయలు అలాగే ఏపీకి 1 కోటి రూపాయలు, ఇక 4 కోట్ల రూపాయలు పంచాయతీలకు నేరుగా ఇవ్వాలన్న ఉద్దేశంతో, పంచాయతీకి 1 లక్ష రూపాయల చొప్పున ఇవ్వాలనే ఉద్దేశంతో నేరుగా 4 కోట్ల రూపాయలను అయితే మాత్రం పంచాయతీలు కేటాయించడం అయితే మాత్రం తన ఔదార్యాన్ని చాటుకున్నారని చెప్పేసి ఆది చెప్పారు. అలాగే పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి నిర్ణయం మేరకి ఆయన ఆదర్శంగా తీసుకొని నేను 3 లక్షల రూపాయలు నా వంతుగా నేను ఇస్తున్నానని చెప్పేసి ఆది చెప్పడం జరిగింది. మొత్తానికి పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఆ కార్యక్రమం ఏదైతే ఉందో 6 కోట్ల రూపాయలు ప్రకటించడం, మరోపక్క మిగిలినటువంటి గ్రామ పంచాయతీలకు నేరుగా ఇవ్వచ్చు ఎవరైనా దాతలు ఉంటే అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ప్రకటించడం, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కూడా ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్కి నేరుగా ఆయన చెక్కులు అందజేసి ఈ విషయాన్ని అయితే చెప్పడం జరిగింది. మరోపక్క పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చూసి నేను ఆకర్షితులై ఇస్తున్నాను. గతంలో కూడా జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ సపోర్టుగా అది ప్రచారం చేసినటువంటి సందర్భం మనం చూసాం. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఆదర్శంగా తీసుకొని ఈ 3 లక్షల రూపాయలు చెక్కును అయితే మాత్రం పవన్ కళ్యాణ్కి అందజేయడం జరిగింది. ఇక గ్రామానికి అలాగే పిఠాపురంలో ఒక గ్రామానికి ఏకే మల్లవరం గ్రామానికి 1 లక్ష రూపాయలు, మిగిలినటువంటి తన స్వగ్రామానికి 2 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఆది అయితే మాత్రం అంటే పంచాయతీలకి అభివృద్ధి కోసం వీటిని కేటాయించాలని చెప్పేసి ఆది అయితే చెప్పడం జరిగింది. మొత్తానికి ఆది అయితే మాత్రం తన ఔదార్యాన్ని అయితే మాత్రం చాటుకున్నారు.